ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడైనటువంటి యేసయ్య శక్తి కలిగిన నామమున ఈరోజు నా దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ద లార్డ్. అన్య జనాంగము యేసు ప్రభు గురించి తెలియనటువంటి ప్రజల మీదకి ఆపద అనేది వచ్చినప్పుడు, అంటే లోకం మీదకి రాబోయేటువంటి ప్రళయాలు, ఉపద్రవాలు ఉంటాయి కదా, అవి వచ్చేటప్పుడు కొద్దిమంది ఏమవుతారంటే ఆ భయానికి చనిపోతారంట. అంటే ఆపద వస్తే చనిపోవటం కాదు, ఆపద రాబోతుందని తెలుసుకొని కొద్దిమంది ఏమవుతారంటే ముందుగానే చనిపోతారంట. యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నమాట, లోకం మీదకి రాబోయేటువంటి ఉపద్రవం మనుషుల్ని ఏం చేస్తా ఉన్నదంటే, ఆపదలో చిక్కుబడి నశిస్తే అవును అపాయంలో పడి నశించిపోండు అని అనుకుంటారు. అసలు ఆ అపాయమే రాకముందే, ఆ అపాయం అనేది రాకముందే ధైర్యాన్ని కోల్పోయి అన్య జనాంగం అనేటువంటి వారు కూలిపోతా ఉన్నారు. యేసు ప్రభు వాక్యము సెలవిస్తా ఉంది, మీకు అటువంటి స్థితి రానివ్వను అని చెప్తా ఉన్నాడు. ఆయన చెప్తా ఉన్నాడు, మీకు అటువంటి స్థితి రానివ్వదు. ఈ సిచ్యువేషన్ మీకు ఎదురైనప్పుడు, ఈ పరిస్థితిని మీరు కళ్ళతో చూసినప్పుడు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే నేను మీకు ముందే చెప్తా ఉన్నా. తెలియనటువంటి వాడు ఏం చేస్తాడో తెలియదు కాబట్టి అడగడ్డంగా పోయి నశించిపోతాడు. తెలిసినటువంటి తెలియమంతుడు ఏం చేస్తాడు, అవును మనకు తెలుసు కదా, దానికి తగ్గట్లుగానే మన ప్లానింగ్ అనేది ఉండాలి. ఆ ప్లానింగ్ దేవుడు ముందుగానే చెప్తా ఉన్నాడు. లూకాసు వార్త 21వ అధ్యాయము 26వ వచనంలో రాయబడి ఉన్నది, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడు కూలుతురు. దేవుని యొక్క శక్తి చేత మనము రక్షించబడి పరిస్థితి ఇది అని తెలుసుకొని దానికి తగ్గట్లుగా మసులుకుంటా ఉన్నాం. తెలియనటువంటి వాళ్ళు ఏమవుతా ఉన్నారంటే ధైర్యాన్ని కోల్పోతా ఉన్నారు. ధైర్యాన్ని ఒక పక్క పెట్టి మనుషుల్ని ఇటు పక్క పెట్టినా అనుకోండి, మీరు ధైర్యాన్ని చూడాలి కానీ మనుషుల్ని చూడొద్దు. ఎందుకంటే మనుష్యుడు అనేటువంటి వాడు ధైర్యం కలిగితేనే, ధైర్యం ఉంటేనే ఆ మనుషుని మనుగడ ఉంటది, లేకపోతే ఉండదు. మరి దేవుడు ఎందుకు అట్లా పెట్టిండో తెలియదు కానీ శరీరం కలిగినటువంటి ప్రతి ఒక్కడికి ధైర్యం అనేది ఉంటేనే బ్రతకగలడు, లేకపోతే బ్రతకలేడు. ఆ ధైర్యం అనేది మనుషుల నుంచి పోవటం వల్ల మనుషునిలో ఆ ధైర్యం అనేది ఉండకపోవటం వల్ల ఆకాశమందలి శక్తులు కదిలించబడితే లోకం మీదకి రాబోచున్నటువంటి ఉపద్రవం విషయమై, ప్రళయం గురించి, అంతము గురించి, లోకమంతటి మీదకి రాబోతున్నటువంటి కీడు గురించి అనేకులు తెలుసుకోవటం వల్ల ముందుగానే ఏదేదో జరిగిపోతుందని తెలుసుకొని ముందుగానే అది జరగక ముందే ధైర్యాన్ని కోల్పోయి చనిపోతా ఉన్నారు. పోయిన నెల వరకు అనుకుంటా, పోయిన నెలలోనూ ఈ నెలలోనూ, జూలై నెల నడుస్తూ ఉంది కదా, ఈ 2005 ఈ జూలై నెలలోనే, ఈ నెలలోనే అనుకుంటా ఏదో ప్రళయం రాబోతా ఉంది అని చెప్పినాను అక్కడక్కడ న్యూస్లో చూసి. ఇటువంటి న్యూస్ దేవుని రక్తము చేత కడగబడినటువంటి ప్రతి ఒక్కరికి ఆలోచన పుట్టియాలి. ఏమనంటే ఇదంతా ట్రాష్, లోకం మీదకి అది రాబోతుంది, ఇది రాబోతుంది, అంతమవుతుంది అని చెప్తా ఉన్నారు కదా, ఇదంతా ట్రాష్ అని మనకు తెలియాలి. క్రీస్తు మీద విశ్వాసం ఉంచినటువంటి వారికి, ఆయన రక్తము చేత కడగబడినటువంటి మనకు తెలియాల్సింది ఏంటంటే అంతం లేదు, గింతం లేదు. దేవునికి స్తోత్రం. అంతం ఆయన రావాలా, ఆయనతో పాటు మనం ఉండాలి, అది అంతం. అప్పుడు జరుగుతుంది. ఆయన చెప్పిన మాటని ఖచ్చితంగా జరిగిస్తాడు.
మొన్న వస్తుందని చెప్పి అన్నారు, జరిగిందా? రాత్రి 10ంటికి నిద్రపోయినాడు ఎప్పుడులాగా 6 గంటలకు లేచి సంకలో బ్యాగ్ వేసుకొని వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోయారు. క్రీస్తు వచ్చినప్పుడు వాళ్ళ పని వాళ్ళకి పోవటానికి ఉండదు. క్రీస్తు వచ్చినప్పుడు అప్పుడు అంతం వస్తుంది. ఇంకా ఈ మధ్యలో మీరు ఎన్ని ఉన్నా సరే చెవుల్లో గులు ఉంటుంది కదా, ఆ గుహులు అంటారు తెలుసుగా, దాన్ని తీసేసినట్టు తీసేయండి. ఆమె దేవుని వాక్యము మాత్రమే సత్యము, ఆయన ఇచ్చినటువంటి వాక్యము మాత్రమే శాశ్వతము, అది మాత్రమే నెరవేరుతుంది. మిగిలినటువంటి విషయాలన్నిటిని కూడా చెవిలో ఉన్నటువంటి ఆ డస్ట్ ఉంటుందిగా, దానిలాగా తీసి పడేసేయండి. రాకపోతే ఏం చేస్తారంటే నూనె వేస్తారు. అట్లాగా దేవుని వాక్యం అనేటువంటి నూనె వేసి అటువంటిది ఏమన్నా ఉంటే చెవుల్లో తీసేసేయండి. దేవుని వాక్యము చేత తీసేసేయండి. దేవునికే స్తోత్రం. దేవుని జీవ వాక్యము అన్య జనాంగానికి ఇవ్వబడాల. అన్య జనాంగము వాళ్ళ ముందు జరుగుతున్నటువంటి శక్తి కలిగిన కార్యాలను చూసి కూడా గ్రహించకుండా, శాస్త్రుల పరిసరులాగా చూసి కూడా వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి విషయాలని వాళ్ళు రోజు దేవుని గురించి ఆ మందిరాలలో చెప్పుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి విషయాలని, ఆ చెప్పేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలని ఒకానొక సందర్భంలో వాళ్ళ కళ్ళతో చూసి కూడా గ్రహించాల. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. కాకపోతే అప్పుడున్న వాళ్ళేమో శాస్త్రులు పరిచయాలు, ఇప్పుడున్నటువంటి వారేమో అన్య జనాంగం. చూసి కూడా దేవుని నమ్మనటువంటి స్థితిలో ఉండి వారి మీదకి ఆపదను కొనిపెచ్చుకుంటా ఉన్నారు. కొద్దిమంది అయితే ఆ ఆపద అనేది రాకముందే నశించిపోతా ఉన్నారు. ఆ స్థితి మనకు కలగనివ్వడు మన దేవుడు. ఎందుకంటే ఆయన చిందించినటువంటి రక్తము చేత కడగబడినటువంటి వాళ్ళము మనము. మనకేం చెప్తా ఉన్నాడో తెలుసా? ఆయన రక్తము చేత కడగబడినాం కదా. మనకు ఆయన చెప్తున్నటువంటి మాట ఒకసారి చూద్దాం. 34వ వచనం, అదే అధ్యాయము. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా ఈ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మీకు ముందే చెప్పా కదా, ఇవన్నీ జరగబోతా ఉంటాయి. ఇవన్నీ మీ కళ్ళతో మీరు చూస్తూ ఉంటారు, చూశారు కదా. ఇదే నెలలో, ఈ 2025వ సంవత్సరము జూలై నెలలో ఈరోజు 21వ తారీఖు, ఇంతకు ముందే ఒక 10-15 రోజుల ముందు జరిగింది అది. ఇది అంతం వస్తుందంట అని చెప్పినాను, కానీ రాలా, పోవాలా. అది మొదట ఎత్తేనే కదా పోవటానికి, అది రాలా. ఇటువంటివి జరిగినప్పుడు మీరు మబ్బుగా పొద్దున్న నిద్ర లేచినప్పుడు చిన్న కుంటుకుంటా పోతారు కదా మొహం కడుక్కోవటానికి, అట్లాగే ఉండొద్దు. నిద్ర లేచినప్పుడు ఎట్లాగైతే త్వరగా రొటీన్ లైఫ్కి అలవాటు కావు. ఒక అర్ధ గంట దాకా యాక్టివ్ కాలేము. మబ్బుగా ఉండేటువంటి స్థితిని మీరు కలిగి ఉండొద్దు. ఇవి జరిగినప్పుడు అలర్ట్ ఉండాలి. ఆయన రక్షకుడు అయ్యుండి 2000 సంవత్సరాల కిందట చెప్తే ఆయన చెప్పిండు కదా అని చెప్పినని అనేకులు విశ్వసించి ఆయన యందు ఇప్పుడు నిలబడి ఉన్నారు. ఆయన యందు నిద్రించి ఉన్నారు. వారి విశ్వాసాన్ని కాపాడుకొని ఉన్నారు 2000 సంవత్సరాలకు పూర్వము. ఇప్పుడు 2000 సంవత్సరాలు గడిచిపోయింది. 2025 సంవత్సరం, 2000 సంవత్సరాలు గడిచిపోయి లేదంటే 25 సంవత్సరాలు అయింది. ఈ 25 సంవత్సరాల కాలంలో మనము ఈ విషయాలని చూస్తా ఉన్నాం. అని చెప్పినటువంటి విషయాలను మన కళ్ళ ముందు చూస్తాము. మన జరిగిపోయినైతే మహాభయంకరం. ఈ కరోనా ఇటువంటివి మహాభయంకరం. అంతకు ముందు కూడా ఇటువంటి ప్రళయాలు, ఇటువంటి ఆపదలు వచ్చినాయి లోకం మీదకి. అది ఏదో ఉండేది, ఏదో అంటారు ఒకటి, ఒక 100-150 సంవత్సరాల కిందట ఇప్పుడు వచ్చింది సేమ్ కరోనా లాగానే ఏదో ఉన్నది. అది సో ఇట్లాగనే అది కూడా లోకం అంతటి మీదకి వస్తే కరోనా పరిస్థితి ఎలాగుందో అప్పుడు కూడా అట్లాగనే ఉంది. అట్లాగా భయంకరమైనటువంటి ఉపద్రవాలు వస్తే కావాలంటే మీరు ఆ గూగుల్లో చూడండి. దాని పేరు నాకు
గుర్తుకొచ్చినట్టు వస్తూ ఉంది. మాట అనేది ఏందో అర్థం చెప్పడానికి రావట్లే. గూగుల్లో చూసినట్లయితే మీకు తెలుస్తుంది. ఈ కరోనా లాంటి ఉపద్రవము ఒక 100 సంవత్సరాలు 150 సంవత్సరాల కిందట, ఒక 100 సంవత్సరాల కిందట అయితే వచ్చిందని నేను ఆ కరోనా సమయంలో నేను చూసా కూడా. అది ఏదో వ్యాధి ఏదో ఉంటుంది, అది వచ్చింది అప్పుడు కూడా సేమ్ ఇట్లాగనే జరిగింది. లోకం అంతా కూడా ప్రాణాలు అరచేత పట్టుకొని బ్రతికారు. ప్రాణాలు అనేది అరచేతిలో పట్టుకొని బ్రతికారు. అంతటి ఉపద్రవాలు వస్తూ ఉన్నాయి. కానీ ఆయన వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. 35వ వచనం, ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. ఆ నాశనం అనేది భూమి మీద ఉన్నటువంటి వారందరి మీదకి వస్తుంది. ఏ నాశనం అంటే క్రీస్తు అనేటువంటి నాశనం. ఆయనను విసర్జించారు చూడండి, ఆయన ముఖం మీద ఉమ్మేశారు చూడండి. ఆ మనుషులందరూ కూడా నశించిపోతారు, వారికి నాశనం. క్రీస్తు వస్తే ఆయనను దూషించిన వారికి నాశనం, ఆయన యందు భయభక్తులు నిలిపినటువంటి వారికి రక్షణ. 35వ వచనంలో, ఆ దినము మీ మీదకి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోయే వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడని చెప్పాను. దేవుని విషయమై, ఆయన ఇచ్చినటువంటి మాటల విషయమై అలర్ట్ ఉండాలి. ఇంతగా భవిష్యత్తులో జరగబోయేటువంటి వాటిని ఆయన ముందుగానే తన ప్రవక్తల చేత, అలాగనే ఆయననే ఆయన శిష్యులకి తెలియజేస్తా ఉన్నాడు. జరగబోయేది ఇది, మీరు ఈ రీతిగా ఉండాలి. మరొకరు అయితే ఇటువంటి సూచనలు ఇచ్చి, ఇటువంటి మాట చెప్పి, మీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మీ కళ్ళ ముందు నేను చెప్పిన జరిగినాయి అనుకోండి, అది మీ సమయం వచ్చినప్పుడే జరిగినాయి అనుకోండి. ఇంకొద్దిగా మీరు విశ్వాసంలో స్థిరపడటమే కాక మీ వారి గురించి, మీ వెనుక రాబోయేటువంటి మీ తరం వారి గురించి ప్రార్థనలో ఉండండి. ఆమేన్. మన ప్రార్థన మనకు రక్షణ ఇవ్వటమే కాదు, మన వెనుక వచ్చేటువంటి వారికి కూడా భద్రతనిస్తుంది. ఆయన వినే దేవుడు, ఆయన మనం చేసే ప్రార్థన వినే దేవుడు. ఆ వినే దేవునికి మనం చేసినటువంటి ప్రతి విన్నపం కూడా మూసిపెట్టి కప్పెట్టి నాకు తెలీదు అని అనే దేవుడు కాదు. మనం ప్రార్థన చేసినామా ఆయన చెవుల్లో ఉంటుంది. దేవుని వాగ్దానం ఈ రోజు సెలవిస్తా ఉంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 5వ వచనం. సామెతలు 28:5, యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహించుదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధుడైన దేవుని నామమునకు స్తుతి కలగాలి. ఎందుకంటే సమస్తాన్ని కూడా గ్రహిస్తారు. మన పక్కన ఏముంది, ఇటు పక్కన ఏముంది, వెనుక ముందు ఏం జరుగుతుంది, మనం ఎక్కడ ఉన్నాం. గ్రహింపు అనేది మనుషునికి దేవుడు ఆ శక్తిని పుట్టిస్తేనే కానీ గ్రహించలేడు. ఎందుకు నమ్మినా అంటే, క్లాస్లో ఉంటే టీచరు ఒక్కొక్కరికి పిలిచి చెప్తాడా, అందరికి కలిపి చెప్తాడా? అందరికి కలిపి చెప్తే అందరూ వింటే అందరిలో ఒక్కడే ర్యాంక్ వచ్చేది. ఇంకొకడు లాస్ట్లో ఉంటాడు, ఒకడు ఫస్ట్ ఉంటాడు, ఒకడు లాస్ట్ ఉంటాడు. ఈ ఇద్దరికి చెప్పింది ఒక్కళ్ళే, ఒకే సమయంలో, ఒకే రోజు, ఒకే గంటకి. ఇంకా మాట్లాడాలంటే ఈ మొదట్లో ఉన్నవానికి ఎలాగైతే చెప్పిందో చివరిలో ఉన్నవాడికి కూడా అలాగనే చెప్పారు. కానీ ఆ గ్రహించేటువంటి శక్తి వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి గ్రహించటం వల్ల
వాళ్ళకి ఆ స్థితి కలిగింది. కానీ ఆయన సమస్తాన్ని కూడా గ్రహించే శక్తిని ఇస్తాడు. ఎవరికి ఇస్తాడంటే ఆయన యందు భయభక్తులు నిలిపిన వారికి. మీరు గ్రహిస్తారు, ఆ శక్తిని ఆయన మీకు ఇస్తాడు. మిగిలినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ చేతుల పైకి ఎత్తి ఇదిగోరు నాకు పట్టా వచ్చింది మన దేశం కాదు, పక్క దేశం నుంచి తెచ్చుకున్నా, పక్క దేశం నుంచి నేను తెచ్చుకున్న పట్ట, ఇంత పెద్ద చదువు అని చెప్పిన అనేటువంటి వానికి కూడా అందనటువంటి శక్తిని ఇస్తాడు. భవిష్యత్తు ఏందనేది ఆయనకు మాత్రమే తెలుసు. తెలిసినటువంటి ఆయన యందు భయభక్తులు నిలిపినటువంటి మనకు మాత్రమే గ్రహించేటువంటి సామర్థ్యాన్ని ఇస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆయన వస్తేనే అంతం అనేది ఆయన వస్తేనే. ఆయన వచ్చే వరకు ఇటువంటి సంఘటనలు చూసుకుంటా ఆయన యందు విశ్వాసాన్ని స్థిరపరచుకుందాం. నమ్మదగిన దేవుడు, ఎప్పటికైనా సరే ఆ దేవునికి ప్రార్థించుకుందాం. కృప కలిగిన తండ్రి, మీ పాదముల వద్ద వేడుకొనుచున్నాను. నీవు దేవుడవు, నీవు సర్వశక్తి కలిగినటువంటి తండ్రివి. నీ యందు భయభక్తులు నిలిపినటువంటి నీ పరిచర్యలో ఉన్నటువంటి నీ ప్రజలను నలుదిక్కుల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి ఈ సన్నిధికి చేర్చబడుచున్నటువంటి ఈ నీ ప్రియమైనటువంటి వారికి అందరికీ పరలోకపు తండ్రి, నీ అమూల్యమైనటువంటి కృపలో నుంచి నీ కనికరము చేత వారి యొక్క జీవితాలకు, కుటుంబాలకు ఒక గొప్ప కాపుదలను అనుగ్రహించి లోకం మీదకి రాబోచున్నటువంటి కీడు విషయమై ధైర్యమును చెడిపోకుండా నీ యందు విశ్వాసం ఉంచినటువంటి నీ ప్రజలకు నీ పరలోకపు గ్రహించేటువంటి శక్తిని అనుగ్రహించి విశ్వాసంలో, ఈ క్రైస్తవ జీవితంలో ఈ శ్రేష్టమైనటువంటి మార్గమందు స్థిరపడి వేరుపారి బహుళంతులగునట్లు నీ కృపచేత నీ బిడ్డలను అభిషేకించమని, నీ వచ్చే వరకు నీ బిడ్డలకు నీ కాపుదలను నీలో నిలిపి అనుగ్రహించమని సమస్త ఘనతను మీకు ఆపాదించి యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. విడువని దేవుని యొక్క సన్నిధి మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.